అయితే గౌసాబాద్‌లో ప్రభుత్వ పథకాలు సమయానికి అందుతున్నాయా? ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒకటి విద్యుత్తు, ఆ, మరి ఆర్టీసీ బస్సు 2 వస్తున్నాయి. ఇక ముందర వస్తున్నాయేమో, గ్యాస్ వస్తాయేమో. ఇంకా కాలం ఉంది కదా. పోయిన ప్రభుత్వాలు అయితే మాకేం రాలేదు. ఈ పెన్షన్ పథకం వస్తుందా మీకు? పెన్షన్ అది రాలేదు కదా. ఇంకా 4,000 అమలు చేస్తా అన్నారు కానీ చేయలేదు. ఇంకా చేసినప్పుడు వస్తాయేమో, అందరితో పాటు మనకు కూడా వస్తాయి. అది. అయితే రుణమాఫీ చేస్తా అన్నారు కదా! అది రుణమాఫీ ఎంత మేరకు అమలైంది విలేజ్‌లలో? మా దగ్గర చాలా మందికి వచ్చినాయి. కొందరికి 2 లక్షల పైన ఉన్నోళ్ళకి రాలేదు. 2 లక్షల లోపల ఉన్నోళ్ళకి వస్తూనే ఉన్నాయి. ఇంకా వస్తాయేమో మళ్ళీ. అయితే రేవంత్ రెడ్డి గారు ఏ విధైతే వాగ్దానం చేశారో అవి నిలబెట్టుకునే దిశగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే చేస్తున్నాడు, చేస్తుంది అనుకుంటాము. ఇక చేయకపోతే గత ప్రభుత్వాలు ఎట్లా మార్చారో ఇప్పుడు అట్లా మార్చేస్తాం. అంటే ఏది బాగుందంటారు? అంటే 10 సంవత్సరాల పాలన బాగుందా? లేకపోతే ఇప్పుడు ఈ 1 సంవత్సరం లోపల 2, 3 పథకాలు చేసి చూపెట్టారు కదా! ఈ ప్రభుత్వం బాగుందని అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పిన వాగ్దానాలు చేస్తే ఈ ప్రభుత్వం బాగున్నదని దీనికి మళ్ళీ గెలిపిస్తారు. చేయకపోతే గత ప్రభుత్వాలు లేక వీళ్ళకి కూడా సాగనంపుతారు. అది. అయితే ఇప్పుడు అధికారంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా! అందులో ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు మ్యాక్సిమం? అది పంచాయతీ ఎలక్షన్ గ్రామానికి సంబంధించిన మంచి వ్యక్తిని నమ్ముకొని, మంచి వ్యక్తి అప్పుడు ప్రభుత్వాలు అది ఇది అని చెప్పకుండా మంచి గ్రామానికి ఎవడైతే మంచి చేస్తాడో వానికి ఎన్నుకోవాలి. అది అంటే ఇంతకుముందు గౌసాబాద్‌లో ఉన్నటువంటి సర్పంచ్ ఇక్కడ కార్యక్రమాలు మంచిగానే చేశారా? లేదు, మంచిగా జరగలేదు. అంతకు ముందున్న సర్పంచ్ చేసిన ఈ కొత్తగా వచ్చిన సర్పంచ్ నుండి ఏం చేయలేదు. ఏడున్న గొంగడ అక్కడనే ఉన్నది. వచ్చినవన్నీ దాచుకొని తిన్నారు అంతే. అంటే ఈసారి మీ ఊరు నుంచి నిలబడతారు, మ్యాక్సిమం సర్పంచ్‌గా నిలబడుతున్నారు. సో మీరు ఎవరైతే మీకు మంచి చేస్తారో వాళ్ళనే ఎన్నుకునే అవకాశం ఉందా? అంటే మేము మా ప్రభుత్వం, మా పార్టీ, అవతల పార్టీ అని కాదు. ఎవరికి నమ్ముకుంటే జనాలు, నేను ఒక్కడేస్తే కాదు, గ్రామస్తులు అందరూ ఎవరు వేసుకుంటే బాగా అవుతుందని వాళ్ళు ఎన్నుకుంటారు. నేను ఒక్కటి చెప్తే నా వాడిని ఉన్నాడు ఏంటంటే వేయరు కదా. గ్రామానికి ఎవరైతే మంచిగా చేస్తారనుకుంటే వాళ్ళకి నిలబెడతారు. ఈ పార్టీ వాడు ఉంటాడు, ఆ పార్టీ వాడు ఉంటారు, అవతల పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. కాకపోతే ఎవరైతే వాళ్ళు మంచిగా చేస్తాడని నమ్ముకుంటే వాళ్ళని గెలిపిస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే అయ్యింది, 1 సంవత్సరం అయింది. ఇంకా ముందర కాల వ్యవధి ఉన్నారు కదా, చేస్తారేమో. చేయకపోతే ఇక తదుపరి జనాల మీద తీర్పు ఉంటుంది, జనాలు ఇచ్చే తీర్పు ఉంటుంది. నీటి వసతి ఎట్లుంది మీ ఊర్లో? నీటి వస్తుంది, మంచిగా ఉంది. కరెంటు ఇక ఏదన్నా చిన్న సందర్భాల్లో పోతుంది, వస్తుంది, మంచిగా వస్తుంది. అయితే ఇది గౌసాబాద్ ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే గౌసాబాద్లో ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారో, ఎవరైతే ప్రజల తరపున నిలబడతారో, ఎవరైతే ప్రజల మేలు కోసం బాగోగుల కోసం ఆలోచిస్తారో వాళ్ళని మేము సర్పంచ్ క్యాండిడేట్గా ఎన్నుకుంటాం. కానీ మేము ఏ అధికార పార్టీ కానీ ప్రతిపక్షం పార్టీకి కానీ మేము ఆ క్యాండిడేట్ని చూసి ఓటేయము. మధ్యలో తిరుగుతూ ప్రజల కోసం ఆలోచించే వాళ్లకు ఓటేస్తామని ప్రస్తుతం గౌసాబాద్ ప్రజలు చెప్తున్నమాట. కెమెరామెన్ అనిల్తో నేను విష్ణుకాంత్, అడుగు టీవీ.